మనం నార్మల్గా అన్నం తినేటప్పుడు ఎవరికైనా కూరలో ఉప్పు తక్కువ ఉందని అనిపిస్తే ఉప్పుని వాళ్ళకి డైరెక్ట్గా చేకి ఇస్తుంటాం. కానీ అట్లా ఇయ్యొద్దు అని కింద పెట్టిన తర్వాత తీసుకుంటుంటాం. మనం ఇంట్లో మన సాంప్రదాయాలు చిన్నప్పటి నుండి అందరికీ ఒకటి చెప్తుంటారు, ఉప్పుని ఎవరికి చేతికి ఇయ్యకు అని. నార్మల్ గా ఏదైనా వస్తువుని చేయికి ఇయ్యడం మనకు అలవాటు. కానీ ఈ ఉప్పు విషయంలో ఎందుకు అందరు అంత స్ట్రిక్ట్ గా ఉంటారో తెలుసా? మన అమ్మ నాన్న తాతయ్య అమ్మమ్మలు కూడా దీని గురించి చాలా సార్లు మాట్లాడుకునే ఉంటారు, అట్లా ఉప్పుని చేతికి ఇయ్యడం వల్ల దోషమని. కానీ ఎందుకు? అసలు ఈ నమ్మకం వెనక ఏముంది? మూఢనమ్మకమా, సాంప్రదాయమా, లేకపోతే ఇంకేమన్నా ఉందా? ఈ వీడియోలో ఈ ఉప్పు విషయంలో ఎందుకు ఇట్లా చూస్తారో చూద్దాం. ఇండియా అంటే మన పురాణ కథలు, సాంప్రదాయాలు, నమ్మకాలు ఇవన్నీ మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయాయి. మన పెద్దలు చెప్పే ప్రతి పని వెనుక ఒక కారణం ఉందని నమ్ముతాం. ఉప్పు విషయంలో కూడా అదే నమ్ముతారు. ఉప్పుని ఎవరి చేతికి ఇయ్యొద్దు అని చెప్తారు. కానీ ఎందుకు అని అడిగితే వాళ్ళకు కూడా కరెక్ట్ రీజన్ చెప్పలేరు. ఇంకెక్కువగా అడిగితే అది మంచిది కాదు, చెయ్యకు అని క్లోజ్ చేస్తారు. కానీ ఆ రీజన్ మాత్రం చెప్పరు. అసలు దీనికి కారణం ఏంటంటే, కొన్ని సాంప్రదాయాల ప్రకారం ఉప్పు అంటే లక్ష్మీదేవతకి స్వరూపం. అది సంపద, సంతోషం, సమృద్ధికి చిహ్నం. ఉప్పుని ఒకరి చేతికి ఇస్తున్నామంటే మన ఇంట్లో ఉన్న ఈ సంపద, సంతోషం బయటికి వెళ్ళిపోతాయని నమ్ముతారు. లక్ష్మీదేవతకి అగౌరవం చేసినట్టే అంటారు. ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, గొడవలు, బ్యాడ్ లక్ రావచ్చు అని భయపడుతుంటారు. ఇంకా పెళ్ళైన ఆడవాళ్ళు వాళ్ళ పుట్టింటి నుండి తీసుకుంటే వాళ్ళకి కీడు అని ఇంకేవేవో ఉన్నాయి. కానీ ఇది ఓన్లీ మన కల్చర్ కి సంబంధించింది కాదు. ఉప్పు గురించి కొన్ని నమ్మకాలు ప్రపంచంలో ప్రతి చోట కనిపిస్తూ ఉంటాయి. ప్రతి రిలీజియన్స్ లో కూడా ఉప్పుని స్పెషల్ గా చూస్తారు. మన వాళ్ళు చెప్పే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంది అంటే, ఉప్పుకి దయ్యాలు, భూతాల్ని తరిమికొట్టే శక్తి ఉంది అని. కొన్ని మూవీస్ లో చూసే ఉంటారు, దయ్యాలు రావద్దు అని ఉప్పుతోని గీతలు గీస్తూ ఉంటారు. ఉప్పుని ఎవరి చేతికైనా ఇస్తే మన వల్ల శక్తి, పాజిటివిటీ వాళ్ళ దగ్గర నుంచి దూరం అవుతాయని నమ్ముతారు. అది నిజమో ఫేకో కానీ ఇలాంటివి మన వాళ్ళందరూ నమ్ముతూనే ఉంటారు. దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఈ ఉప్పు నమ్మకం ఓన్లీ సాంప్రదాయంకి సంబంధించింది కాదు, దాంట్లో సైన్స్ కూడా ఉంది. ఉప్పు సోడియం క్లోరైడ్ కాబట్టి అది చాలా పవర్ఫుల్ సబ్స్టెన్స్. మన బాడీలో ఎప్పుడు సాల్ట్ లెవెల్స్ బ్యాలెన్స్ గా ఉండాలి, లేకపోతే హెల్త్ ఇష్యూస్ రావచ్చు. సైంటిస్ట్ చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే, అది మన బాడీ లోపలికి అబ్జర్వ్ కావచ్చు అని. కొన్ని రేర్ కేసెస్ లో ఇది హై బ్లడ్ ప్రెషర్, కిడ్నీ ఇష్యూస్ బాగా ఎక్స్ట్రీమ్ అయితే క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అని అంటారు. కానీ ఇది ఎంతవరకు నిజమో రీసెర్చ్ లో కూడా క్లియర్ ఎవిడెన్స్ లేదు. కానీ మన సైడ్ ఒకరు ఏదైనా నమ్మితే దానికి రీజన్ కూడా తెలుసుకోకుండా అదే రియల్ అని అందరం అదే నమ్ముతాం. సో ఈ ఉప్పు గురించి మన పెద్దవాళ్ళు చెప్పిన నమ్మకం అది మూఢనమ్మకమా, సాంప్రదాయమా, లేకపోతే సైంటిఫిక్ రీజనా? అసలు ఇది నిజమో కాదో అని డిసైడ్ చేయాల్సిన అవసరం మనకి లేదు. మన కల్చర్ లో ఈ చిన్న చిన్న రూల్స్ వెనక పెద్దలు మన కోసం చాలా ఆలోచించే ఉంటారు. వాళ్ళు చెప్పింది ఫాలో చేయడం వల్ల మనం సంతోషంగా, సేఫ్టీగా ఉంటామని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అది మనం రెస్పెక్ట్ చేయాల్సిందే. సో ఈ వీడియో ఇంకా ఇంతే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసి ఇంకా బెల్ సింబల్ ఆన్ చేసుకోండి.